హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణ అష్టమి కదండి. శ్రీకృష్ణుడు అష్టమి రోజు అర్ధరాత్రి పుట్టారు కాబట్టి పుట్టినరోజును శ్రీకృష్ణాష్టమిగా, పుట్టిన విషయం తెలిసి మరుసటి రోజు అందరూ ఉత్సవాలు జరుపుకుంటారు కాబట్టి జన్మోత్సవాలు జరుపుకుంటారు. దానిని ఉట్ల పండగ అని కూడా అంటారు. అంటే మనం మామూలుగా ఉట్టి కొడతారు కదా, అదే అన్నమాట. దేవకి వసుదేవులకి అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన శ్రీకృష్ణుణ్ణి దేవకి పొత్తిళ్లలోంచి తీసుకెళ్లి వసుదేవుడు గోకులంలో యశోద పొత్తిళ్లలో ఉన్న పాపాయిని తీసుకొని, ఆడపిల్లని తీసుకొని శ్రీకృష్ణుణ్ణి యశోదమ్మ పొత్తిళ్లలో పడుకోబెడతారు. ఆ విషయం తెలిసిన మరుసటి రోజు గోకులం అంతా ఉత్సవాలు జరుపుకుంటారు. అదే జన్మోత్సవాలు అన్నమాట. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇస్కాన్ టెంపుల్ అండి. హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, మన హైదరాబాద్ నగరంలో ఉన్న హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో మనము ఉదయం వెళ్తే 6 నుంచి 7:30 వరకు ఇక్కడ ఇలా భజనలు చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత గుడి లోపల పూజలు జరుగుతూ ఉంటాయండి. ఈ గుడిలో శ్రీకృష్ణుడు రాధా సమేతుడై ఉంటాడు. అలాగే జగన్నాథ స్వామిగా కూడా ఈ ఇస్కాన్ టెంపుల్లో మనకు దర్శనమిస్తారండి. ఈ గుడి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది ఈ గుడి ఎంత బాగుంటుందో. అయితే మీరు ఈ గుడిలో ప్రశాంతంగా దేవుణ్ణి బాగా చూడాలి, చాలాసేపు ఉండాలి అనుకుంటే మామూలు రోజుల్లో వెళ్ళండి. ఇలా శ్రీకృష్ణుడు జన్మదిన వేడుకలప్పుడు వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇక్కడ గోడలపై ఉన్న శ్రీకృష్ణ లీలలు చూస్తుంటే అలా నిలబడిపోతామండి, అంత అద్భుతంగా ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.